హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మేమైతే ఆఫ్రికాలో ఉంటాము అని. వెస్ట్ ఆఫ్రికాలో క్యామరూన్లో తుయి అనే ప్లేస్లో అయితే మేము ఉంటాము. ఈరోజైతే నేను మా హౌస్ టూర్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తున్న హౌసెస్ మొత్తము మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే ఉంటారండి. దాంట్లో ఇద్దరు ఫ్యామిలీసు, నేను ఇంకొక అమ్మాయి. ఇదైతే ఫస్ట్. ఇక్కడైతే ఎలక్ట్రిసిటీ చాలా ప్రాబ్లము, అందుకని అయితే జనరేటర్ అయితే ఉంటుంది. ఒక్కోసారి అయితే 2-3 డేస్ కూడా అయితే పవర్ అయితే ఉండదండి. అందుకని చెప్పి జనరేటర్ నైట్ టైం అయితే ఆన్ చేస్తారు. అక్కడ హాయ్ చెప్తున్నాడు కదా, తను వచ్చేసి సెక్యూరిటీ గార్డు. ఇంకైతే వచ్చేసేయండి మా ఇంట్లోకి. మా హౌస్ వచ్చేసి కార్నర్కి అయితే ఉంటుందండి. తర్వాత అయితే ఇంకా ప్రహరీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ముందైతే బట్టలు అవి ఆరేసుకునే దానికండి. ఇవాళైతే శ్రావణ శుక్రవారం కదా, అందుకని అయితే ముగ్గు అన్నీ వేస్తున్నాను. డైలీ అయితే నేను వేయను. తర్వాత వచ్చేసేయండి ఇంకా మా ఇంట్లోకి. ఇక్కడైతే ఇది మేము ఇప్పుడు ఉంటుందైతే కొత్త హౌస్ అండి. ఫస్ట్ మేమే అయితే ఉంటున్నాము. తర్వాత ఇది వచ్చేసి హాలు. సామాన్లు ఏమి ఉండవండి, ఎందుకంటే మేము ఇక్కడ టెంపరీగానే ఉంటాము. ఐ థింక్ ఇంకొక 3 months 4 monthsలో అయితే మేము వెళ్ళిపోతామండి. అందుకని మేమేం సామాన్ అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడ మాకు ఏదైతే ఉన్నాయో అవి మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రిడ్జ్ అవన్నీ కూడా, ఎలక్ట్రిసిటీ అదంతా కూడా మొత్తం కంపెనీయే చూసుకుంటుంది. మేమేమైతే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఏమీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మేము ఇవి డ్రింకింగ్ వాటర్ అండి, బబుల్స్ అయితే తెచ్చుకుంటాము. తర్వాత ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇదైతే ఒక బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్ ఏంటంటే నేను లగేజ్ అవన్నీ పెట్టుకునేదానికైతే నేనైతే ఆ బెడ్రూమ్ అయితే యూస్ చేస్తానండి. ఇది వచ్చేసి బట్టల స్టాండు. నైట్ ఎప్పుడైతే అక్కడే ఉంటుంది. తర్వాత అయితే ఇప్పుడు నేను నా కిచెన్ చూపించేస్తాను. కిచెన్ ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు. నేను చెప్పాను కదా, మేము టెంపరీ మాత్రమే, ఇక్కడైతే మేము పర్మనెంట్గా అయితే ఉండము. ఇదేనండి నా కిచెన్ అయితే. ప్రీవియస్గా నేను బ్రెజిల్ వీడియో చేశాను కదండి, హోమ్ టూరు. అది కూడా ఎవరన్నా చూడకపోతే చూసేయండి. నావి వంటకు సంబంధించిన సామాన్ అంతా కూడా ఒక ర్యాకే అండి, ఇంకంతకుమించి ఏముండవు. ఇదైతే ఫ్రూట్స్ అవి పెట్టుకునేదానికి. తర్వాత అయితే నేను నా చిన్న గార్డెన్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడంటే గోంగూర అదైతే మనకు అస్సలు దొరకదండి. మామూలు ఇండియన్ వెజిటేబుల్స్ కొన్ని మాత్రమే దొరుకుతాయి. గోంగూర అట్లాంటివి ఏమీ దొరకవు. అందుకని అయితే నేను గోంగూర అవన్నీ వేసానండి. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లైన్ అంతా కూడా గోంగూరే. ఆ తర్వాత అది తోటకూర చివరి ఉండేది. తర్వాత టమాటో అవన్నీ అయితే పడి మొలిచాయి, మేమైతే వేయలేదు. తర్వాత మెంతి కూర, కొత్తిమీర, అలాగే మనకి పందిరి చిక్కుళ్ళు అంటాం కదా అవి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.